10 ఏళ్ళు మీరేం చేసిర్రు అని షే పార్టీ వాళ్ళు, మరిగా వచ్చి 2 ఏళ్ళు గడుస్తుంది కదా మీరేం చేస్తుర్రు అని ఎగస్ పార్టీ వాళ్ళు తాపకోసారి పంచాది పెట్టుకుంటుర్రు. ఇట్లనే ఆయతారావు నాడు దేవాదుల ప్రాజెక్ట్ కాడికి పోయి వచ్చిండు కదా సీఎం సారు. ఇక దాని మీద నడుస్తున్నది ఇప్పుడు కయ్యం. పెండింగ్ ప్రాజెక్టుల ముచ్చట్లన్నీ ముంగటేసుకొని ఎత్తెత్తిపోస్తుర్రు లీడర్లు. అయితారం నాడు 3 మంత్రులు ముఖ్యమంత్రి సారు దేవాదుల ప్రాజెక్టు కాడికి పోయి పనులు ఎక్కడి దాకా వచ్చినాయో చూసి వచ్చిండ్రు. పండ్ల పని పాత సర్కారులకు గట్టిగానే సురుకులు పెట్టిండ్రు. అందుకే మళ్ళోసారి తెలంగాణలో రాజుకున్నది రాజకీయం. సీఎం సారు టూరు మీద ముచ్చట్ల మీద కారు పార్టీ వాళ్ళు బగ్గుమంటారు. దూషణలతోని డైవర్షన్ పాలిటిక్స్ తోని ఉద్యమ నేతలపైన అక్రమ కేసులు బనాయిస్తూ 2.5 కాలం పాటు వారి పాలన కొనసాగింది. దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా నడకన పడేసి మనకు నీళ్ళెగ్గొట్టేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడు వరంగల్కి వచ్చినా ఆగ మేఘాల మీద ఉట్టి చేతులతో వచ్చి ఉసూరుమని మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నారు. అట్లున్నాయి గులాబీ లీడర్ల ముచ్చట్లు. అయితే ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు ఏమన్నా అనుకొని మన పని మనం చేసుకుంటూ పోవాలి అన్నట్టే చేస్తుండ్రు మంత్రులు. అయితారం దేవాదుల ప్రాజెక్టు కాడికి పోయొస్తే సోమవారం నాడు గౌరవెల్లి ప్రాజెక్టు మీద ఆఫీసర్లతోని మాట ముచ్చట్లు చేసిండ్రు. నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నం సారు ఇద్దరు ఊకొని కోర్టు కేసులతోని ఆలస్యమవుతున్న గౌరవెల్లి ప్రాజెక్టును ఎట చేద్దాం ఏం కథ అని ఆలోచనలు చేసిండ్రు. కోర్టు పంచాదులు అన్ని జప్పున ఒడగొట్టుకొని పెండింగ్ పనులు పూరముట్ట చేస్తాం అన్నట్టు మాట్లాడినరు మంత్రులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గౌరవేలి ఇరిగేషన్ ప్రాజెక్టు అనేక కారణాల వల్ల లీగల్ ఇష్యూస్ వల్ల కూడా చాలా ఏండ్ల నుంచి పెండింగ్ లో ఉంది. అందరితో మీటింగ్ పెట్టి లీగల్ హర్డల్స్ ఎట్లా క్రాస్ చేయాలి, అదేవిధంగా ఆ ప్రాజెక్టులో ఎట్లా ముందుకు పోవాలి, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలి. నేను స్పష్టంగా ఒక అష్యూరెన్స్ ఇచ్చిన, ల్యాండ్ అక్విజిషన్కి వెంటనే అమౌంట్ విడుదల చేస్తామని చెప్పి మంత్రి గారికి అధికారులకు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అటు తెలంగాణ కేబినెట్ మీటింగ్ కూడా గరం నడిచింది. అసెంబ్లీ బడ్జెట్ మీటింగులు, రాబోయే ఎలక్షన్లు, రైతు భరోసా పైసలు, మెట్రో రైలును సర్కారు చేతులకు తీసుకునుడు, ఇట్లా చాలా ముచ్చట్లే మాట్లాడుకున్నారట. ఓ దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తి పోస్తుంటే సర్కారు వాళ్ళు మాత్రం మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా మా పని మాదే అన్నట్టు చేస్తాండ్రు. మరి ఇక ఉత్తగా ఎసరు పెట్టుకొని కూకుంటే అవుతుందా? అదోటి ఇదోటి వేసి తిప్పితేనే వంట అవుతుంది. అందుకే సర్కారు వాళ్ళు తిప్పల పడుతుండ్రు. ఏమైనా తెలంగాణ రాజకీయం నిత్య కోలాటం అన్నట్టు భలే రౌండ్గానే నడుస్తుంది కదా అనుకుంటారు పబ్లిక్.